ఒకప్పుడు మొబైల్ ఫోన్స్ అంటే నోకియానే, శాంసంగ్, మోటరోలా, ఎల్జీ ఇలా ఎన్నో కంపెనీల ఫోన్స్ మార్కెట్లో ఉన్నా మంచి నాణ్యత, తక్కువ ధరతో నోకియా ఒక దశాబ్దం పాటు మొబైల్ రంగాన్ని శాసించింది. నోకియా అనేది భారతీయుల జీవితాల్లో భాగమైపోయింది. అయితే స్మార్ట్ ఫోన్ల రాకతో నోకియా దెబ్బతిన్నది. శాంసంగ్ ఇచ్చిన టఫ్ కాంపిటీషన్ తట్టుకోలేక నోకియా ఫోన్ల తయారీ ఆగిపోయింది. సాఫ్ట్వేర్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ నోకియాను కొనుగోలు చేసినా నోకియా దశ మారలేదు. నోకియాను కొని భారీగా నష్టపోయిన మైక్రోసాఫ్ట్ తైవాన్ కంపెనీ అయిన ఫాక్స్కాన్ కి తన వాటాను అమ్మివేసింది. ఫాక్స్కాన్ ఇప్పుడు ఆండ్రాయిడ్ టెక్నాలజీతో కొత్త స్మార్ట్ ఫోన్లను మార్కెట్లోకి తీసుకొస్తోంది. నోకియా D1C ఇప్పుడు కొత్తగా మార్కెట్లోకి రాబోయే ఫోన్ మోడల్. 2GB ర్యామ్, 13 మెగాపిక్సెల్ కెమెరా ఉన్న ఫోన్లను 10,000కు, 3GB ర్యామ్, 16 మెగాపిక్సెల్ కెమెరా ఉన్న ఫోన్లను 13,000 రూపాయలకి ఇండియన్ మార్కెట్లో విక్రయించాలని ఇప్పుడు ప్లాన్ చేస్తున్నారు. స్నాప్డ్రాగన్ 430 ప్రాసెసర్, అడ్రెనో 505 GPU, ఆండ్రాయిడ్ 7.0 ఆపరేటింగ్ సిస్టమ్ తో తయారవుతున్న ఈ ఫోన్ మోడల్ కి నోకియా D1C అని పేరు పెట్టారు. మార్కెట్లో ఉన్న బెస్ట్ స్మార్ట్ ఫోన్లకి ఉన్న అన్ని ఫీచర్లు, నోకియా బ్రాండ్ కి ఉన్న ఇమేజ్, తక్కువ ధర, ఈ 3 ప్రత్యేకతలతో మళ్లీ మొబైల్ మార్కెట్ ని శాసించాలని నోకియా, ఫాక్స్కాన్ కంపెనీలు పట్టుదలగా ఉన్నాయి. ఈ ఫోన్స్ మార్చి తర్వాత మార్కెట్లోకి రావచ్చని తెలుస్తోంది. నోకియా ప్రవేశంతో మొబైల్ మార్కెట్లో పోటీ మరింత తీవ్రం కావడం, ధరలు మరింత తగ్గిపోవడం ఖాయంగా కనిపిస్తోంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి, కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థాంక్స్ ఫర్ వాచింగ్.